గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాత్రం. నాకు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు అవసరం లేదు కానివ్వండి, దయచేసి ఈ వీడియో మాత్రము స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తాంత్రిక దేవత ఉపాసనలు వీటి గురించి ఇక నేను వీడియోస్ కూడా చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఎన్నో విషయాల గురించి వీడియోస్ చేయాలి, అవన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి. నాకు ఇంత క్రితం చేసిన వీడియోలో కూడా ఇలాంటి ఫోటోలు, విగ్రహాలు ఉంటే ఏం చేయాలి అని చాలా మంది నన్ను అడిగారు. వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. దయచేసి వినాలని కోరుకుంటున్నాను. 2016 సంవత్సరంలో నేను గుజరాత్ ద్వారకలో ఉన్నాను. ద్వారకలో రుక్మిణి ఆలయంలో ప్రద్యుమ్న మధుసూదన్ ఉపాధ్యాయ్ అనే ఒక పూజారి గారు పనిచేస్తూ ఉండేవారు. చాలా మంది పూజారులు ఉంటారు, వాళ్ళలో వారు కూడా ఒకరు. వారికి ఒక కూతురు, తర్వాత కొడుకు, ఆ తర్వాత ఒక కూతురు. కూతురికి కొడుక్కి పెళ్ళయింది. ఆ తర్వాత కూతురు రాజ్కోట్ లో BSc చదువుతూ ఒక దళిత కుర్రాడితోటి ప్రేమలో పడి బొంబాయి వారిపోయింది. ద్వారక చాలా చిన్న ఊరు, సిటీ ఏం కాదు. మొత్తం కొడితే 3 కిలోమీటర్లు కూడా ఉండదు. ఎక్కువ మంది బ్రాహ్మణులు, తర్వాత లోహాణ అని పిలువబడే వైశ్యులు, రబాడి అని పిలువబడే యాదవులు ఉంటారు ఆ ఊర్లో. వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. చాలా అయ్యో ఇంత పరువు తీసేస్తుంది అనేసి ఆవేదన చెందారు. స్వామిని ప్రార్థించారు. చాలా మంది తులసి వనంలో కూర్చొని అష్టాక్షర మంత్రం జపాలు చేశారు. ఆ పిల్ల తిరిగి వస్తే బాగుండు అనేసి అందరూ కోరుకున్నారు ఊర్లో. ఆ పూజారి గారికి తల కొట్టేసినట్టు అనిపించింది. చాలా కోపం వచ్చేస్తుంది. ఆ పరువు ఇలాగ పోయింది, నా కూతురు ఎలా అయినా తిరిగి రావాలి, వాడెవడో నా కూతురుని తీసుకెళ్లిపోయాడు అనేసి మిగతా వాళ్ళు వద్దు అని చెప్తున్నా వినకుండా ఎవరి మాట విని గుజరాత్ లోనే అంబాజీ అనే ఒక శక్తిపీఠం ఉందన్నమాట. అక్కడికి వెళ్లి రాత్రిపూట అక్కడ తాంత్రిక పద్ధతిలో ఏదో ఒక తంత్ర పూజ చేయించి నల్ల మేకపోతుని అక్కడ భరించి ఆ రాత్రి అక్కడే నిద్రపోయారు. అది జరిగి 24 గంటలు కాకముందే, అంటే తెల్లారి సాయంత్రం 3 గంటలు ఆ ప్రాంతంలో ముంబైలో పెళ్లి చేసేసుకొని రోడ్డు దాటుతున్న ఈ అమ్మాయి అబ్బాయిని ఏదో వెహికల్ కొట్టేసింది. ఆ అబ్బాయి స్పాట్ లో చనిపోయాడు, అమ్మాయి గాయాలయ్యాయి. ఆ పిల్ల ఆ ఫోన్లు అవి చేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. పోలీసులు ఫోన్ చేశారు, వీళ్ళందరూ వెళ్లారు. ఏదో అక్కడ అదంతా సముదాయించుకుని ఆ పిల్లని తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకున్నా కూడా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను, నా భర్త నేను ప్రేమించిన వాడు పోయాడని ఒకటే ఏడవడం ఇంట్లో. తాంత్రిక పూజతోటి ఆ అబ్బాయిని లేపించిన పూజారి గారికి ఇక అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు, అన్నం తినబుద్ధి కాదు, మనశ్శాంతి లేదు. ఎలా తిరగకుండా ఏం జరిగిందో లేదు గాని తన ఇంట్లో అతను ఉరేసుకొని చనిపోయాడు. రుక్మిణి ఆలయంలో పూజారి ఉరేసుకొని చనిపోయాడు. పేరు ప్రద్యుమ్న మధుసూదన్ ఉపాధ్యాయ్. ఇప్పుడు ఏమైంది? కూతురు వితంతు అయింది, భార్య వితంతు అయింది. నెల తిరగకముందే పెద్ద కూతురి భర్తకి ఫుడ్ పాయిజన్ అయ్యి, అంటే విష ప్రయోగం జరిగి ఆరోగ్యంగా ఉన్నవాడు హఠాత్తుగా చనిపోయాడు. పెద్ద కూతురు వితంతు అయింది. అది జరిగి నెల తిరగకముందే అతని కొడుకు ఈ పరిణామాలకి తాగడం అలవాటు చేస్తున్నాడు, బ్రాహ్మణుడయ్యుండి. ద్వారక దేవాలయంలో ప్రతిరోజు 5 సార్లు ధ్వజము, జెండా మార్చుతారు. దేవాలయం పైకెక్కి యువక పూజారులు పెద్ద జెండా తీసుకొని వెళ్లి ఇంతకు ముందు కట్టిన జెండా తీసేసి కొత్త జెండా కడతారనమాట. ధ్వజం 5 సార్లు మారుస్తారు. మిగతా పూజారులు వద్దటున్నా కూడా ఇతడు తాగి దేవాలయ ప్రవేశం చేసి ఆ పూజారులతో పాటుగా పైకి ఎక్కి ఆ పైన నుండి జెండా కట్టేటప్పుడు తూలి కింద పడిపోయి రాతి పైన స్పాట్ లో చనిపోయాడు. భక్తులందరూ చూస్తూ ఉండగా ఇలాగ మొత్తం 4 పోయారు, 4 వితంతువులు అయ్యారు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు ద్వారకు వెళ్ళినప్పుడు కనుక్కోండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ద్వారకకు ఫోన్ చేసి కనుక్కోండి. ప్రద్యుమ్న మధుసూదన్ ఉపాధ్యాయ్ అనే పూజారి కుటుంబం ఏం జరిగింది, అతని కొడుకు ఆ గుడి మీద నుండి పడ్డాడా లేదా అన్ని వివరాలు కనుక్కోండి చెప్తారు. ఆ పిల్లను తీసుకుపోయిన అబ్బాయి అయినా తప్పు చేసింది, ఈ అమ్మాయి అయినా చిన్న పాప, ఈ అమ్మాయి కూడా ఇష్టపడి వెళ్ళిపోయింది కదా వాడితోటి. మన పిల్లని తెచ్చుకోవాలి, అందుకని అవతల వాడిని సంపాదన చేసి తాంత్రిక పూజ చేశాడు. అవతల వాడు పోయాడు. ఆ పోయిన వాడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడవరా? వాడు నా పని చేసినందుకు ఆ పూజ మొత్తం తిప్పి కుటుంబం మీద కొట్టేసేసి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. సరే, ఈ మధ్య నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు కొన్ని వీడియో లింక్స్ పెట్టారు. అందులో ఒక ఆమె తన పై అధికారి తనను లొంగిపోమని లైంగికంగా వేధిస్తున్నాడట. అందుకని ఆమె ప్రత్యంగిరా పూజ చేసి ఏడ్చుకుందట. అంతే 2 రోజులు తిరగకుండానే పై అధికారికి పెరాలసిస్ వచ్చేసి కాళ్ళు, చేతులు, మాట మొత్తం పడిపోయిందట. బాగుంది, చాలా మంచి విషయం. ఇంకొక వీడియోలో ఎవరో ఒక ఆమె చెప్తుంది, నా పైనుండే ఎంప్లాయీ నాకు సరిగ్గా ప్రమోషన్స్ ఇవ్వకుండా రకరకాలుగా ఏడిపించాడు. నేను వారాహి పూజ చేశాను, అంతే వెంటనే వాడికి యాక్సిడెంట్ అయి పడిపోయాడు. అది అమ్మ పవర్ అంటే అని చెప్తుంది ఆమె వీడియోలో. అంటే ఎవ్వరికి తప్పు దిద్దుకునే అవకాశం కూడా ఇవ్వరా మీరు? సరే, ఇదిలా ఉంచండి. ఇలాంటి రకరకాల ప్రచారాలు చూసి ఒక అమ్మాయి మెయిల్ చేసింది, నేను ప్రేమించాను ఒక అబ్బాయిని, వాడు నన్ను మోసం చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు, వాడు బతుకుంటానికి వీలేదక్క, వాడు ఇలా కనిపించే ప్రతి అమ్మాయితో తిరిగి ఎంతమందిని నాశనం చేస్తాడో, కాబట్టి వాడు చచ్చిపోవాలి. నేను ప్రత్యంగిరా పూజ మొదలుపెట్టాను. 9 రోజులు చేయాలా, లేదంటే 42 రోజులు చేయాలా, ఎప్పుడు చేస్తే తొందరగా తొందరగా వాడు చచ్చిపోతాడు అని అడుగుతుంది. ప్రేమించిందట ఈవిడ ఇంజనీరింగ్ చదువుతూ, ఆ కుర్రాడు మోసం చేశాడట. వాడిని పిలిపించి అడిగామనుకోండి, ఈ అమ్మాయి నన్ను మోసం చేస్తుందని వాడు చెప్తాడు.
ఇంకొక అమ్మాయి ఎవరో రాసింది, నన్ను ఒక అబ్బాయి నేను తప్పేమీ లేకపోయినా అదే పనిగా ఏడుగుస్తున్నాడు, ఈ మధ్య కాస్త ఆపాడు, వాడు నా జోలికి అసలు రాకుండా ఉంటానికని నేను వరాహి పూజ చేసి అమ్మవారి ముందు ఏడ్చుకొని పూజంతా అయిపోయాక హాల్లో వచ్చి కూర్చొని ఫోన్ చేసి చూస్తే ఈ మధ్య ఆపినాడు మళ్ళా మెసేజ్ పెట్టి బెదిరించడం మొదలుపెట్టాడు. నాకు ఇన్సోమ్నియా వచ్చింది, నిద్ర లేదు, చాలా ఆరోగ్యం పాడు చేస్తున్నాను. మా నాన్నగారు 42 రోజుల పాటు ఆంజనేయ స్వామికి పూజ అది చేపించిన తర్వాత ఇప్పుడు వాడు నా జోలికి రావట్లేదక్క అని కామెంట్ సెక్షన్ లో రాసింది. ఇంకొందరు ఏవో ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పారని మేము కూడా మొదలు పెట్టామండి, 4 రోజులు చేయగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము ఇంట్లో అందరం మంచాలు పెట్టామని రాశారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పడము, సాత్విక దేవతలు క్షమాగుణం కలిగి ఉంటారు. మనం పూజలో లేదా వ్రతంలో పొరపాటు చేసినా తప్పు చేసినా పూజ చేస్తూ ఉండగా మధ్యలో అశౌచం వచ్చినా ఏం జరిగినా సరే క్షమించే స్వభావం కలిగి ఉంటారు. ఉదాహరణకి శివలింగము, కృష్ణుడు, రాముడు లేదా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అమ్మవారు, గణపతి ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు ఫోటోలు ఉంచి మనం ఆరాధించుకుంటూ ఉంటాము. ఎండాకాలం సెలవులు వచ్చాయి, 10 రోజులు తాళం పెట్టుకుని టూర్కి వెళ్ళిపోతాం. 10 రోజులు పూజా నైవేద్యం లేకపోయినా సాత్విక దేవతలు క్షమాగుణం కలిగి ఉంటారు. మనకేం ఎఫెక్ట్లు జరగవు. ఇంట్లో రకరకాల అశౌచాలు వస్తాయి, అందరినీ కలిపేసుకుంటాము. నాన్ వెజ్ వండుకొని తింటారు కొందరు. ఆ తర్వాత కొందరు మగవారైతే ఇంటికి తాగేసి వస్తారు, ఇంకొందరు మగవారు మందు సీసాలు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారు. కొందరు ఇళ్లలో ఒక ఇల్లాలు కాకుండా 2-3 ఆడపిల్లలు కూడా ఉంటారు. ప్రతి నెల 4 రోజులు వీళ్ళందరికీ ఆ శౌచం ఉంటుంది. ఇలా ఇంట్లో రకరకాల ఇబ్బందులు ఉన్నా కూడా సాత్విక దేవతలకు క్షమాగుణం కలిగి ఉండి మనల్ని క్షమిస్తారు, భరిస్తారు. మనం పొరపాట్లు చేసినా సరే ఏ ఎఫెక్టు జరగదు. ఉగ్ర దేవతలకి, తాంత్రిక దేవతలకి ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగితే క్షమాగుణం ఉండదు, వెంటనే దెబ్బ తగులుతుంది. అలా చాలా మందికి దెబ్బలు తగిలినవి కూడా. రెండోది, మనం దుష్టబుద్ధితోటి పూజ చేస్తామనుకోండి, మనకి ఎవరో నచ్చలేదు, మనమే పర్ఫెక్ట్ కాదు కదా, ఎవరో మనకి నచ్చలేదు, అకారణంగా మనకి కోపం వస్తుంది. మన మానవ మాత్రము, మనకి కంట్రోల్ ఉండదు. ఏ శివుడి దగ్గరకో, కృష్ణుడి దగ్గరకో, రాముడి దగ్గరకో వెళ్ళి స్వామి వాడంటే నాకు ఇష్టం లేదు, వాడిని చంపేయనా అనుకోండి, వాళ్ళు నవ్వు ఊరుకుంటారు. అదే తాంత్రిక దేవతలకి రకరకాల పూజలు, బీజాక్షరాలు ఏవేవో చేసేసి పలానా వాడంటే నాకు ఇష్టం లేదు, వాడిని ఏదన్నా చెయ్యాలి నువ్వు అంటే అది తిరిగి మన మీద కొడుతుంది. పోయిన సంవత్సరము మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చోట ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఒక శత్రువు నన్ను విసిగిస్తున్నాడు లేకుండా చేయాలని ఒక స్వామీజీ, ఒక ఉపాసకుడితోటి ప్రత్యంగిరావ హోమం చేయించాడు. మరి ఏ పొరపాటు జరిగిందో మనకు తెలియదు. నెల తిరక్క ముందే వాళ్ళిద్దరు కలిసి ఒక కారులో పెడుతుంటే యాక్సిడెంట్ అయిపోయి ఆ చేసిన స్వామీజీ స్పాట్ లో పోయాడు. ఆ మాజీ ఎమ్మెల్యేకి కాళ్ళు చేతులు విరిగాయి. ఇంకొందరు ఏమని రాస్తారంటే తాంత్రిక దేవతనే మేము ఇంట్లో చాలా సాత్వికంగా ఆరాధించుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు అని రాస్తున్నారు. ఇప్పుడు అరణ్యాలలో తిరిగే పులిని తీసుకొచ్చి నేను ఇంట్లో సాత్వికంగా పాలు పెట్టి పెంచుతాను అంటే అవుతుందా? ఎన్నాళ్ళు అలా చేయగలుగుతారు? సాత్వికంగా పెంచుకోవాలనుకుంటే ఒక ఆవును తెచ్చి పెరట్లో కట్టేసుకోవాలి, పులిని తీసుకొచ్చి కట్టేస్తారా? ఇంకొక విషయం చెప్పండి, నాకు ఈ 3 ఏళ్ల నుండి వారాహి అని ప్రత్యంగిరా అనేసి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాతే కదా మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ తెలిసిన తర్వాత ఏ కారణాలతోటి మీ పూజలు చేయాలని, ఈ విగ్రహాలు లేదా ఫోటోలు తెచ్చుకొని పెట్టుకోవాలని అనుకున్నారు? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నాకేం కామెంట్ సెక్షన్ లో రాయక్కర్లేదు. ఈ ప్రచారాలన్నీ విని రకరకాల కోరికలు మాకు కూడా తీరుతాయి, తీర్చుకుందాము అనే ఉద్దేశంతో 90% మంది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవునా కాదా? మరి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలంటే ఆ చేసే ఉపాసన లేదా పూజ ఏదైతే ఉందో అది ఇంత కూడా పొరపాటు కాకుండా చేస్తేనే ఆ కోరికలు తీరుతాయి. పొరపాటుగానే జరిగిందంటే బెడిసది మీ మీదే ప్రభావం చూపిస్తుంది. అలాగా బెడిసి కొట్టి దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. చెప్పేవాళ్ళు చెప్తారు, గొప్పగా పూజలు చేసి యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు పెడతారు. అది చూసి టెంప్ట్ అయిపోయేసేసి మాకు ఏవో నెరవేరుతాయి అనే ఉద్దేశంతో తెచ్చుకున్న వాళ్ళు ఆలోచన చేసుకోండి. అలా కాదు, మాకు అమ్మవారంటే చాలా ఇష్టము, వారాహి అమ్మవారు లేదా ప్రత్యంగిరా అమ్మవారు, కాళీ అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము, మాకు చాలా ప్రేమ, మాకు ఏ కోరికలు లేవు, మేము ఇంట్లో పెట్టుకొని చక్కగా మాకు కుదిరినప్పుడు పూజించుకోవాలి అనుకుంటున్నాము అనేసి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఉన్నారనుకోండి, వాళ్ళు మీ ఇష్టం. ఒకటి కాబట్టి ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, ఫోటోలైనా పెట్టుకోవచ్చు. చూడండి, ప్రపంచంలోనే పరమ పవిత్రమైనది ప్రేమ. ఆ ప్రేమకు పరమాత్ముడు కూడా లొంగుతాడు. మాకు ఏ కోరికలు లేవండి, అమ్మవారంటే మాకు ప్రేమ, అమ్మవారి పాదాలంటే భక్తి శ్రద్ధ కాబట్టి మేము తెచ్చుకొని పెట్టుకున్నాము అన్న వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం లేదు. అలాంటి మహానుభావులకి నేను కూడా నమస్కారం చేసుకుంటున్నాను. కొందరు వారాహి అమ్మవారిని పెట్టుకుంటే సొంత ఇంటి కళ నెరవేరుతుందట. ఎంతో మంది చాలా మంది చేసేసి బంగ్లాలు కట్టేశారు. అలాగ ప్రచారం జరుగుతుంది. మాకు కూడా సొంత ఇల్లు కావాలి కాబట్టి తెచ్చిపెట్టుకున్నాము. ఇంకొందరు అనారోగ్య సమస్యలని, ఇంకొందరు ఆర్థిక సమస్యలని, ఇంకొందరు నా శత్రువులు, నా ఆఫీస్లో పైన చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిశ్చిస్తున్నారు, వాళ్ళకి ఏదైనా జరగాలి, ఇలాంటి రకరకాల ఉద్దేశాలతోటి
పూజలు మొదలెట్టేశారు, ఉపాసనలు చేస్తున్నారు, రకరకాల బీజాక్షరాలు గురువుపదేశం లేకుండానే వల్లిస్తున్నారు. పోయిన వీడియోలో సెల్ ఫోన్ లో కూడా చూపించాను, ఇద్దరు ఆడపిల్లలు స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకొని బీజాక్షరాలు అవి రకరకాలుగా పాడేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ఇలా మిస్యూజ్ చేస్తారనే మన పూర్వీకులు సామాన్యులకి ఇవన్నీ అందించలేదు, వాళ్ళకు తెలియక కాదు. ఈ వీడియో ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా ప్రత్యంగిరాదేవి ఐడియల్స్. ఇత్తడితోటి, వెండితోటి, పంచలోహాలతోటి తయారు చేసి కుడుతూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని పూజలు చేసుకోవాలట. ఇత్తడి షాపుల వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ప్రచారం. ముందు యూట్యూబ్ లో కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెప్పేస్తారు నిదానంగా, జనాలు బాగా చూసేసి సాయంత్రానికి ఏదో అయిపోతాయి చెయ్యాలి అనే ప్రచారం జరిగాక ఇంకా షాపులు వెళ్ళేసేసి కొనుక్కొచ్చేసుకుంటారు, ఇళ్లలో పెట్టేసుకుంటారు. ఇదంతా ఆలోచిస్తుంటే వ్యాపారం అనే సంగతి అయితే అర్థమవుతుంది కదా. ప్రత్యంగిర ఉపాసన చేస్తే మనల్ని కదిలించిన వాళ్ళు సాయంత్రానికే లేదా తెల్లారేసరికే ఏదో ఒకటి చచ్చిపోతారట. సరే, ఒక విషయం చెప్పండి నాకు. దుశ్శాసనుడు కౌరవ సభకు ద్రౌపదీదేవిని అందరూ చూస్తూ ఉండగా ఈడ్చుకొచ్చాడు, వస్త్రాలు ఓడదీయబోయాడు. ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే స్వామి ఆమెకు మాత్రమే ప్రత్యక్షమై ఆమెకు వస్త్రాలు ఇచ్చాడు. దుశ్శాసనుడిని ఏమైనా చేశాడా? ద్రౌపది జరిగింది ఏమైనా చిన్న అవమానం ఏంటండి? ఆమె వస్త్రాలు అందరూ సభలో ఊడ్చి నగ్నంగా నిలబెట్టి అందరూ చూడాలని తయారైపోయారు. అక్కడ అంత దారుణం జరిగితేనే దుశ్శాసనుడి స్వామి ఏమీ చేయలేదు, ద్రౌపది వరకు రక్షించేసి ఊరుకున్నాడు. వాడు మారతాడేమో అని స్వామి దుర్యోధనుడికి కౌరవుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాడు, ఎన్నోసార్లు చెప్పి చూశాడు, వాళ్ళు వినలేదు. ఆ రోజు సభలో జరిపినట్లయితే దుశ్శాసనుడు ఒక్కడే పోయేవాడు, పరమాత్ముడు వదిలిపెట్టాడు. తర్వాత మహాభారత యుద్ధంలో భీమసేనుడి చేతిలో 100 మంది కౌరవులు పోయారు. నన్నెవడో లైంగికంగా వేధించాడు, నన్ను ప్రేమించి వదిలేశాడు, ప్రత్యంగిర ఉపాసన చేసి సాయంత్రానికి వాడిని చెప్పేస్తాను, వాడికి పక్షవాతం వచ్చింది, నన్ను ఆఫీస్లో ఏడిపించిన వాడు వారాహి పూజ చేసేసి ఏడ్చుకుంటే సాయంత్రానికి యాక్సిడెంట్లు పోయాడు. ఏంటండి ఇవన్నీ? ఇలాంటి ప్రచారాలు, ఇలా పూజలు చేస్తే ఇలాగ జరుగుతాయని ప్రచారం చేయడం సమాజానికి చేటు తీసుకొస్తాయి, గుర్తుంచుకోండి. అవునో కాదో మీరే ఆలోచించుకోండి. ఈ ప్రచారాలు జరిగితే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మొదలు పెట్టేస్తారు. స్కూల్లో ఎవడో నా బిస్కెటో చాక్లెటో పెన్సిలో లాగేసుకున్నాడు, ఇంటికి వచ్చేసి వారాహి పూజ చేస్తారు. ఏంటిది? ఎవరైనా ఏదైనా చేసేయాలి, ఎవరు పోవాలి, ఎవరు ఉండాలి మనమే డిసైడ్ చేసేస్తామా? సామాన్యులకు మనోనిగ్రహం ఉండదు, అంటే ఇంద్రియ నిగ్రహం ఉండదు. దేనికి చేయాలి, దేనికి చేయకూడదు తెలియదు. కాబట్టి శంకరభగవత్పాదాచార్య స్వామి వారు పంచాయత్రం సాత్వికంగా ఇచ్చి పూజించుకోండి అని చెప్పారు. మన పూర్వీకులలో ఎంతో మంది పండితులు, మహానుభావులు, ఘనాపాటీలు ఉన్నారు, వేద పండితులు. వాళ్ళందరూ ఎందుకు ఇలాంటి సామాన్యుల మీదకు వదలలేదు ఆలోచించండి ఒకసారి. తాంత్రిక దేవతా పూజలను మంచికి వాడేవాళ్ళు 10 మంది ఉంటే, అలాగే వాళ్ళ స్వార్థనానికి ఇంకొకరి నాశనానికి వాడేవాళ్ళు 90 మంది తయారవుతారు. ఈ పద్ధతి మంచిది కాదు అని మన పూర్వీకులు ఇలాంటి ప్రచారాలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి ఈ ప్రచారం మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక సాధారణ మధ్యతరగతి గృహిణిని అడిగామంటే, అమ్మ వారాహి పూజ చేస్తే అయిపోతుంది. ఇది ఏ దేవుడు కూడా ఇంత పవర్ఫుల్ కాదు, ఎవ్వరు కూడా ఈ విధంగా మన కోరికలు తీర్చరు, మనం రక్షించే వాళ్ళు లేరు, ఒక వారాహి ప్రత్యంగిర ఇలాంటి దేవతని రక్షించే వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పబ్లిక్ లో. సరే, ఇంతకీ ఈ ఉగ్ర దేవతలలో ఈ ఉగ్రత్వం ఏమిటి? పూజించే ముందు అది తెలుసుకోవాలి కదా. శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. పరమాత్ముడు నిర్గుణుడు, గుణము లేనివాడైనా సరే ఆయా పనులు చేయడం కోసము, లోక కళ్యాణం కోసము, లోక రక్షణ కోసము రకరకాల గుణాలను తీసుకోవాల్సి వస్తుంది. పరమాత్మ ఈ జగాలన్నిటిని కూడా రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతటి ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యం అనే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి స్త్రీ స్వరూపం ఇస్తే లక్ష్మి. మనం ఎన్ని తప్పులు పొరపాట్లు చేసినా కూడా పరమాత్మ సహిస్తూ భరిస్తూ వస్తున్నాడు. అంతటి క్షమా గుణం ఉంది, అంతటి సాత్విక గుణం ఉంది పరమాత్మకి. ఆ క్షమాగుణానికి స్త్రీ స్వరూపం ఇస్తే భూదేవి. పరమాత్మ ఈ జగాలన్నిటిని కూడా ప్రేమిస్తున్నాడు. అంతటి రసగుణము అంటే ప్రేమ అనే గుణం ఏదైతే పరమాత్మలో ఉందో ఆ తత్వానికి స్త్రీ స్వరూపం ఇస్తే ఆమె లీలాదేవి లేదా రాధాదేవి. ఇవన్నీ కూడా పరమాత్మలోని సాత్విక శక్తులు. అలాగే పరమశివుడిలో ఉండే అత్యంత సాత్విక శక్తికి స్త్రీ స్వరూపం ఇస్తే ఆవిడ పార్వతీదేవి. ఆ పరమాత్మ కొన్ని సందర్భాలలో తీవ్రమైన కొన్ని గుణాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు? ఉదాహరణకి ఒక రాక్షసుడు భూదేవిని ఎత్తి సముద్రంలో వేసేశాడు. పరమాత్మ వరాహావతారం ఎత్తి తన భార్య కోసం, భూదేవి కోసం సముద్రంలో దూకాడు. ఏ భర్త అయినా సరే తన కళ్ళ ముందే తన భార్యను ఎవరైనా సముద్రంలో వేస్తుంటే ఆ సమయానికి అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? విపరీతమైన కోపం వస్తుంది, భార్య ఏమవుతుందో అనే ఆందోళన ఉంటుంది, భార్య పరిస్థితికి ఆవేదన ఉంటుంది, రక్షించాలి అనే తొందర ఉంటుంది.
ఆ పని చేసిన వాడిని శిక్షించాలి అనే క్రోధము ఉంటుంది. ఈ గుణాలన్నీ కూడా భూదేవిని ఉద్ధరించేటప్పుడు వరాహస్వామికి కలిగినాయి. ఈ గుణాల సమ్మేతం ఏమైతే ఆ తేజస్సు ఉందో ఆ గుణాల సమ్మేళనానికి స్త్రీ రూపం ఇస్తే శక్తి ఉపాసనలో వారాహీదేవి. కాబట్టి ఆ గుణాలతోటే అమ్మవారు ఉంటారు. స్వామి నరసింహావతారం ఎత్తిందెందుకు? ప్రహ్లాదుని రక్షించుకోవడం కోసము, అలాగే పీడిస్తున్న హిరణ్యకశిపుడిని చంపేయడం కోసం. చంపేసేటప్పుడు ఉగ్ర నరసింహ గుణం ఉంటుంది. ఆ ఉగ్రమైన తేజస్సుతోటే శత్రువైన హిరణ్యకశిపుడిని చీల్చిపడేశాడు. ఆ చీల్చేటప్పుడు ఏ ఉగ్ర గుణాన్ని నరసింహస్వామి స్వీకరించాడో ఆ గుణానికి స్త్రీ రూపం ఇస్తే శక్తి ఉపాసనలో ప్రత్యంగిరా అమ్మవారు. ఆయా గుణాలను ఆయా తేజస్సులను శక్తి సంప్రదాయంలో స్త్రీ రూపం ఇచ్చి బీజాక్షరాల ద్వారా ప్రత్యేకమైన ఉపాసన పద్ధతి ద్వారా ఉపాసించే సంప్రదాయం ఉంది. అలాగే పరమశివుడు ప్రళయకాలంలో అంతా తనలో లయం చేసుకోవడం కోసము శుద్ధ సత్వగుణ స్వరూపుడైనా కూడా తమో గుణాన్ని స్వీకరిస్తాడు. ప్రళయకాలం రుద్రుడైపోతాడు. అప్పుడు ప్రేమిస్తే కుదరదు, రౌద్రంగానే ఉండాలి. అప్పుడు ఆ స్వభావానికి స్త్రీ స్వరూపం ఇస్తే కాళీ. ఆ పరమాత్మ నుండి ఈ తేజస్సులన్నీ కూడా వచ్చాయి. ఈ శక్తులన్నీ కూడా పరమాత్మవే. ఆ పరబ్రహ్మ తత్వాన్ని భాగవతంలో విష్ణువు అంటారు, శివమహాపురాణంలో శివుడు అంటారు, దేవీ భాగవతంలో అమ్మవారు జగన్మాత అంటారు. శక్తి సంప్రదాయంలో పరబ్రహ్మతత్వాన్ని అమ్మవారు అని, ఈ శక్తులన్నీ కూడా అమ్మవారి నుండి వచ్చాయి అని చెప్తారు. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసము ఉపాసకులు ఆయా శక్తులను తాంత్రిక పద్ధతిలో, అలాగే కొన్ని బీజమంత్రాలను వాడి కొన్ని శుద్ధులు పొందుతారు, ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయించినట్లుగా దేశం మీదకి అన్నీ వదిలేశారు. ప్రతి ఒక్కరూ చేసుకోండి, మీ ఇష్టం చేసుకోండి, సాయంత్రానికి అయిపోతాయి, గంటలో అయిపోతాయి. ఈ ప్రచారాలు మీ అందరికీ తెలిసిందే జోరుగా జరుగుతున్నాయి. చెయ్యొద్దు అని నేను చెప్పడం లేదండి, తప్పు అని కూడా నేను చెప్పడం లేదండి. మీరు చేయగలరో లేదో, మీకు ఎంత మేరకు శక్తి ఉందో చేసే ముందర ఆలోచించుకోండి అనే మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే మేము వైష్ణవులం కాబట్టి ఏదో వారాహి అమ్మవారి మీద ప్రత్యంగిరా అమ్మవారి మీద నాకేదో ద్వేషం ఉంటే చెప్తున్నాను అనుకోవద్దండి. నాకు ఇంట్లో పారాడే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు నిజంగా ద్వేష భావన ఉంటే ఆ ఎఫెక్ట్స్ అని నాకు నా పిల్లలకే కదా కొట్టేది. నేను సమాజ హితము దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. దయచేసి రకరకాల కోరికలతోటి సాత్వికంగా అయినా సరే పూజించే వాళ్ళు చాలా నిష్ఠగా నియమంగానే చెయ్యాలి. పొరపాటు జరిగిందంటే దెబ్బ అయితే తగులుతుంది. అలా కాదండి, మాకు ఏ కోరికలు లేరు, అమ్మవారంటే మాకు ఇష్టమో, మేము పెట్టుకొని ప్రేమించుకుంటున్నాము, ఏదో మాకున్న పుష్పమో పండో పెట్టుకుని పూజించుకుంటున్నాము, ఏ కోరిక లేదండి అనుకునే మహాభక్తులు ఉంటే చేసేసుకోండి. కోరికలు తీర్చుకోవడానికి చేసుకుంటే మాత్రము చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ చేసుకోవాలి. పక్కన వాళ్ళకి అయిపోయింది మాకు అయిపోతుంది, ఈ పోటీ కాదు. మన పరిస్థితి ఏమిటి, మన శక్తి ఎంతవరకు అనేది కూడా ఆలోచించుకొని చేసుకోమని చెప్తున్నాను. చిన్న చిన్న ఇళ్లలో ఉంటాము, అపార్ట్మెంట్ లో ఉంటాము. కొన్ని సంవత్సరం కృష్ణాష్టమి పడక నేను చేయలేకపోయాను. మా అపార్ట్మెంట్ లో ఒక పెద్ద ఆయన కృష్ణాష్టమి ముందు రాత్రి వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలు అమెరికా నుండి రావాలి. కృష్ణాష్టమి రోజు ఆ ప్లాట్ లో ఆ బాడీ అలాగే ఉంది. ఆ తర్వాత రోజు ఎప్పుడో వాళ్ళు వచ్చి ఆ రోజు సాయంత్రం ఏమో తీసుకెళ్లారు. మరి అపార్ట్మెంట్ లో డెడ్ బాడీ ఉంటే పండుగ ఎలా చేస్తాము? కృష్ణాష్టమి చేయకుండా వదిలేశాను పోయే సంవత్సరం నేను. మరి మనము కాస్త ఉగ్రదేవతా స్వరూపాలను కూడా తెచ్చేసుకొని పెద్ద పెద్ద విగ్రహాలను తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. మనకి పెద్ద పెద్ద ఇండివిజువల్ హౌస్లు ఉండి అన్ని సౌకర్యాలు ఉంటే అది వేరే విషయం. కొందరు చూపిస్తారు కదా యూట్యూబ్ లో పెద్ద ఇల్లు కట్టుకొని రకరకాల పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని చూపిస్తూనే ఉంటారు. నేను మాట్లాడుతున్నది ఏదో మధ్యతరగతి పేదవాళ్ళ కోసం. కాస్త ఉగ్రదేవతలను పెట్టేటప్పుడు ఇంట్లో అంటూ ముట్టు మైల తాగుబోతులు ఇంట్లో ఉండడము, 24 గంటలు ఇంట్లో మాంసాహారం తినడము, ఇవన్నీ కూడా కాస్త ఆలోచించుకొని చేసుకోవాలి. మరి ఆయా దేవతల పట్ల అపచారం జరిగితే ఆ దోషాలన్నీ తిరిగి మనకే కొడతాయి. మేము తెచ్చుకున్నాం కానీ టెంప్ట్ అయిపోయి పూజ చేయలేకపోతున్నామండి, ఇప్పుడు ఆ విగ్రహాలు ఏం చేయాలి, పూజ అయితే చేయడం లేదు అని అడిగారు నన్ను కొందరు. మీరు చేయలేకపోతే లేదా చెయ్యాలి అనే శ్రద్ధ మీకు లేకపోతే అప్పుడు ఆ విగ్రహాలు తీసుకెళ్లేసేసి అమ్మవారి ఆలయంలో పూజారులకో ఎవరికైనా సరే ఇచ్చేసి అక్కడ పెట్టేస్తారండి. అవి చెయ్యాలనే శ్రద్ధ ఉన్న వాళ్ళు అవి తీసుకొని వెళ్ళి చేసుకుంటారు. ఫోటోలు ఉన్నాయండి, మేమైతే పూజ చేయట్లేదు అంటున్నారు కొందరు. ఫోటోలు ఉంటే ఏమీ కాదండి, చక్కగా గోడకు తగిలించుకోవచ్చు, పూజలో కూడా ఒకవైపు పెట్టుకోవచ్చు, నిత్య పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటారు కదా, అలాగే నిత్య పూజలో ఉంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఫోటోల వల్ల ఉండదు. ఇంకా కొందరేమో మేము విగ్రహం తెచ్చుకున్నామండి నవరాత్రులు అప్పుడు చేసుకొని మిగతా అప్పుడు తీసేసి బీరువాలో పెట్టేసుకుంటున్నాము, అలా చేయొచ్చా అని అడుగుతున్నారు. అలా ఎలాగా కొద్ది రోజులు పూజ చేసి ఆ తర్వాత మన తీసి బీరువాలో పెట్టి చేస్తారు, అది తప్పండి. అలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఒక ఫోటో ఉంచుకోండి, ఆ ఫోటో నిత్య పూజలో ఉంచేసుకోండి, నవరాత్రులప్పుడు ఆ ఫోటోకి ఇంకాస్త ఎక్కువ పూజ చేసుకోండి. లేదా ఈ విగ్రహాన్ని నిత్య పూజలో ఉంచేసుకోండి. ఏం చేస్తారు, తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నాక ఎలా విడిచిపెడతారు? అప్పుడప్పుడే చేస్తాం, మిగతా అప్పుడు మీరు అలా పెట్టడం తప్పు. చేయదలుచుకుంటే నిత్య పూజలో ఉంచి ఎప్పుడూ చేయండి. కాకపోతే తెచ్చుకున్నారు కాబట్టి
చాలా జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. తెచ్చుకోకముందే ఇవన్నీ ఆలోచించాలి. ఎవరెవరు ఏదో చెప్పారని ఎలా పరుగులు పెడతారండి దేవుడి విషయంలో. నేను మాత్రం విడిచిపెట్టమని చెప్పను. మేము టెంప్ట్ అయి తెచ్చుకున్నాం కానీ అసలు మాకు ఇంట్రెస్ట్ లేదండి, పూజ చేస్తే ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం తీసుకెళ్లి దేవాలయం దగ్గర పెట్టేస్తే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుపోయి వాళ్ళలో పూజలు చేసుకుంటారు. అంతవరకే. ఫోటోలు ఉంటే గోడ ధరించుకోండి, ఫోటోలు ఉంటే ఏమీ కాదు. ఇంకొందరు నరసింహస్వామి వారి విషయం అడిగారంటే నేను ఉగ్ర నరసింహస్వామి వారి ఉపాసన ఇంట్లో చేయొద్దని చెప్పానే గాని నరసింహస్వామి ఫోటో వద్దని లేదండి. లక్ష్మీదేవితోటే ప్రహ్లాదుడితోటి కూడా నరసింహస్వామి వారు తప్పకుండా ఉంచుకోండి. ముఖ్యంగా నరసింహస్వామి వారు కొందరికి కులదైవంగా ఉంటారు. వారు తప్పనిసరిగా నరసింహస్వామి వారిని లక్ష్మీదేవితోటి ప్రహ్లాదుడితోటి కలిపి ఇంట్లో ఉంచుకొని నిత్య పూజ చేసి తీరాల్సిందే. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఉపాసన ఇంట్లో దంపతులు పెట్టుకోవద్దు అని చెప్పానే గాని పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో వద్దు తీసి పడేయండి అని కాదండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో ఇంటి ద్వారం పైన ఉంచుకోవడం శుభప్రదము. ఆ ఫోటోతో పాటుగా జై శ్రీరామ్ అని ఉన్న కాషాయ ధ్వజము, కాషాయ జెండా కూడా ప్రతి హిందువు ఇంటి ద్వారం దగ్గర ఉండాలి, తప్పకుండా ఉండాలి. అది గుర్తుంచుకోండి. మీ పద్ధతుల ప్రకారం బాలా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, లలితాంబ మీ పద్ధతిలో మీ ఇష్ట దైవాలను ఉంచుకోండి, ఎవరైనా ఉంచుకోండి, తప్పేమీ లేదు. ప్రేమపూర్వకంగా పూజించుకోవడానికి మీకు ఎవరైనా ఒకటి. కాకపోతే ఏదో అయిపోతాయి, ఎవరో చెప్పారు, ఏవో కోరికలు తీరాలని చెప్తున్నారు, ఆ కోరికలు తీర్చుకోవడానికి నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అంటారు చూసారా, అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు తగిలినా కూడా ఖచ్చితంగా దెబ్బకొడుతుంది. అందుకే పెద్దవాళ్ళు కోరికల కోసం పూజ చేయకూడదు, కోరికలను నిగ్రహించుకొని పరమాత్మని పొందడం కోసం పూజ చేయండి అని చెప్పేవాళ్ళు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని భావిస్తున్నాను. మళ్ళా విన్నపం చేసుకుంటానండి. దయచేసి మేము ఈ ఉగ్రదేవతను పూజ చేశాక నన్ను విసిగించేవాడు చచ్చాడు, వాడికి ఏదో పెరాలసిస్ వచ్చేస్తుంది, వాడికి యాక్సిడెంట్ అయింది, మా స్థలం కబ్జా చేసిన వాడు యాక్సిడెంట్ లో పోయాడు, మా కప్పు చేసి ఎగ్గొట్టిన వాడికి ఏదో జరిగింది, దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయకండి. ఎందుకంటే సమాజంలో చాలా మందికి ఎవరెవరి మీద కోపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, వాళ్ళందరూ చస్తే బాగుండు అని కోరుకుంటారు కదా, వాళ్ళందరూ ఈ పూజలు మొదలు పెట్టేస్తారు. ఇవన్నీ సమాజానికి హితము కాదు, సమాజ క్షేమం కోరే నేను చెప్తున్నానండి ఈ వీడియోలో. అంతేగాని అది అమ్మవారిని మీద, వాళ్ళని పూజించే వాళ్ళ మీద, వాళ్ళ గురించి ప్రచారాలు చేసే వాళ్ళ మీద మాకెందుకుంటుందండి పాపం, మాకేం పని. సాయంత్రానికి ఏవో అన్ని అద్భుతాలు జరుగుతాయని ప్రచారం చేసే వాళ్ళు దయచేసి టీటీడీలో అన్ని మతస్థులు ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. టీటీడీ చైర్మన్ కూడా అన్ని మతస్థులే. ఏదన్నా ఈ ప్రత్యంగిర హోమాలు, ఉపాసనలు, పూజలు చేసేసి వాళ్ళని బయటికి పంపించేసేయండి. అన్ని మతస్థులు టెర్రరిస్టులై దేశానికి ద్రోహం చేస్తున్నారు, వాళ్ళని ధర్మేసేయండి. ఎంతో మందిని మతం మారుస్తున్నారు, ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యంగిర పూజలు, వారాహి పూజలు చేసేసి వాళ్ళందరినీ లేపేసి దేశాన్ని సుభిక్షంగా ఉంచొచ్చు కదా. అంతటి మహిమ కలిగిన మహానుభావులు ఉన్నారు, యూట్యూబ్ లో చేయొచ్చు కదా, దేశానికి చక్కగా మేలు చేయొచ్చు కదా. ఏదో యూట్యూబ్ లో ఛానల్స్ పెట్టాంగా మహిళలు అందరూ కూడా రకరకాల ప్రోత్సహించేస్తున్నారు, రకరకాలు చెప్పేస్తున్నారు. సమాజం మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. పూజలు కోరికలు తిరగడం కోసమే అనుకుంటారు. 70 సంవత్సరాల మహిళ, నా చిన్నప్పటి నుంచి నేను రకరకాల పూజలు చేశాను, వ్రతాలు చేశాను, నోములు లోచాను, ఏమిటో నా జీవితం మాత్రం ఈ రోజు బాగుపడలేదు, ఇప్పటికీ నాకు సుఖం లేదు అని నిట్టూరుస్తుందంటే ఏమిటి అర్థమో, ఆవిడ పూర్తిగా అజ్ఞానంలోనే ఉంది అని అర్థం. పూజకు పరమార్థం ఏమిటో ఆవిడ ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకుంటే 70 ఏళ్ళు వచ్చాక నేను ఇంకా సుఖపడలేదు అని బాధపడదు ఆవిడ. ఇప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, అలాగే పూజలు చేస్తున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు. రకరకాల పూజలు, రకరకాల కోరికలు తెచ్చుకోవడం. జీవితం అంతా ఇదేనా? పూజ పరమాత్మను పొందడానికి ఒక సాధన. పూజ ద్వారా భక్తి మార్గంలోకి వచ్చి తద్వారా జ్ఞానార్జన చేసి వైరాగ్యం అలవర్చుకొని పరమాత్ముని పొందడానికి జన్మరాహిత్యము కలిగి పరమాత్మలో మనము కలిసిపోవడం కోసము చేసే సాధన. పరమాత్ముడు పరమదయతోటి మానవ జన్మను గ్రహించింది కోరికల వెంట పరుగులు పెడుతూ అవి నెరవేర్చుకునే దారులు వెతకడం కోసం కాదు, పరమాత్మను పొందడం కోసమే. అది ఆలోచించుకొని కాస్త నిగ్రహంతో ఉంటే ఏ సందేహాలు సంశయాలు లేకుండా అన్నీ మీకే అర్థమవుతాయి. ఎవరైనా బాధపడి ఉంటే మన్నించండి. నేను చెప్పేది, వీడియోలు చేసేది సమాజ హితము కోసమే గమనించగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.